ఎగ్జాక్ట్ బోరబండ అన్న లోకల్. ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ గారి పరిపాలన ఎలా ఉంది అండ్ ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? అంటే మాకైతే స్టార్టింగ్ 2 times కేసీఆర్ గెలిచినప్పుడు అయితే మొత్తం అంతా కంఫర్ట్ ఉండే అన్న, ఇక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే. ఇప్పుడు ఏంటో తెలియదు, ఇవి మార్చాలి అవి మార్చాలి అంటారు, అది మారుస్తారు, రేషన్ కార్డుల కార్డు నుంచి అన్ని మారుస్తారు. టోటల్ అయితే నా ఏం చేసినా అయితే క్లియర్గా క్లారిటీ లేదు నాకైతే. కానీ మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే 2018 నుంచి 24 వరకు అయిన డెవలప్మెంట్స్ అయితే మామూలుగా కాదు హైదరాబాద్లో. చాలా మందికి కొంచెం లేని వాళ్ళకి కొంచెం పింఛన్ల దగ్గర కొంచెం ఇంకోటి ఏంది పిల్లలకి కొంచెం స్కూళ్ళల్లో అన్నీ చూసింది అయితే మాకు కేసీఆర్ సార్ ఒక్కరే. మాకు అన్నిట్లో అంటే ఆయన ఉండే, ఆయన మళ్ళీ వస్తాడని కూడా ఒక నమ్మకం అయితే ఉంది అంటున్నారు కూడా మళ్ళీ. కానీ మా రేవంత్ అన్న అంటారు మరి గెలిచే ముందు చాలా అయిపోయారు. మరి ఇంక ఎప్పుడైతే అన్న ఆల్రెడీ అయిపోయి కూడా 8 నెలలు అవుతున్నా ఏం మాట్లాడతలేదు, ఇక్కడ నుంచి ఏం వస్తలేదు. మళ్ళీ కేసీఆర్ సార్ రివర్స్ వచ్చి ముందున్నట్టే డెవలప్మెంట్ని మళ్ళీ రిటర్న్ చేస్తారా అని కేటీఆర్ సార్ పైన ఒక ఓపు ఉండే మాకు కూడా. ఇట్లా అవుతుంది ఇంత అని చెప్పి ఎలక్షన్స్ టైంలో కూడా ఎక్కడనో బ్యాలెన్స్ అటు ఇటు వేసి ఏదో తేడా అయితే కొట్టిరా అది మన దేవుడికి తెలుసు. న్యాయంగా ఉన్న మనిషి అంటే మాకైతే తెలిసినంతవరకు కేసీఆర్ అన్న. 2 సార్లు ఆయన గెలిచినప్పటి నుంచి అయితే మొత్తం మంచిగా ఉండే. ఇప్పుడైతే పొద్దున లేస్తే పూట గడవడానికి ఏం అర్థమైతే లేదు, ఆటో డ్రైవర్ల పరిస్థితి అర్థమైతే లేదు. బస్సు ఎక్కి కూర్చుందామా అని చెప్పి ఒక సైడ్కి వెళ్ళి మేమే మొగోళ్ళం ఎంత సరే ఏజెడ్ కొంచెం ముసలి అప్పుడు లేస్తుండే. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి లేకండి లేడీస్ అంటే మేము ఏం చేయాలి అర్థం కావట్లే అన్న. బస్ పాసులు పెట్టుకొని కూడా మేము ఏం చేసేది నెలకింత కట్టుకొని సరే లేడీస్కి అదొకటి చేసినంటే సరే ఉట్టి లేడీస్కి చేసినంటే ఏంటి అది ఏదైనా అదొక విషయం అర్థం కాలే. కొన్ని ఆటో డ్రైవర్లకి ఏమైనా ఫేవర్ చేసిందంటే మొన్న పెట్రోల్ బంకులు బంద్ పెట్టేసి ఎందుకు పెట్టిరో కూడా తెలియలే. ఏంది పెట్రోల్ బంకులు బంద్ పెడితే మన ఆటో డ్రైవర్ల దగ్గరికి వచ్చేసి బైక్ కొన్న వాళ్ళందరూ బైక్ పక్కకు పడేసి ఆటో ఎక్కుతారే ఏంది, మన ఆటో అంటే చిరాకు. అట్లాంటిది ఈ బస్సులలో కంఫర్ట్ అయితే మొత్తం తీసేసారు. మరి ఇంకా కొన్ని బస్సులు పెంచుకోవచ్చు కదా, ఒక 20 బస్సులు 30 బస్సులు మళ్ళీ పెంచినా కానీ కొంచెం ఫ్రీ ఉంటాము. కూర్చోనికే చోటు లేకుండా పనికి కూలి పని చేసుకునేటోడు ఎట్లా బతుకుతాడు? ఏం చేస్తామన్నా మేమే రోజు 300-400 కూలికి పోయి వస్తుంటాం అటు నుంచి ఇటు. ఇదేంది ఇప్పుడు ఇది కృష్ణాకాంత్ తీసుకు కూడా బస్సు అన్న, నాది బోరబండ అని చెప్పినా కదా. ఈ నుంచి ఇప్పుడు నేను బోరబండ దాకా ఇంకో ఈ ఎండలో కూడా ఇట్లా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇంకా రేవంత్ అన్న వచ్చినాక డెవలప్మెంట్స్ అంటే ఇట్లా అయినాయి అన్న ఒకటే మాట చెప్తున్నా. రేవంత్ అన్న మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే మామూలుగా లేకుండే అన్న, మొత్తం అన్న మంచి హైలైట్స్ ఉండే. మమ్మీ వాళ్ళకి నుంచి ట్రీట్మెంట్ నుంచి పింఛన్ నుంచి అన్ని క్లియర్గా, కళ్ళద్దాల నుంచి స్కూల్ పిల్లల బ్యాగుల దగ్గర నుంచి అన్ని కేటీఆర్ సార్ది ఒక ఇంటర్వ్యూ నేను చూసా. ఎలా ఉందంటే మామూలుగా ఆ డెవలప్మెంట్ గురించి చెప్పినప్పటిదాకా అంటే చెప్పేదాకా మనం తెలుసుకోవట్లేదా అని అనుకోవద్దు. ఆ పిక్స్ పెట్టి చూపిస్తాడు ఒక ఇంటర్వ్యూలో. ఆ డెవలప్మెంట్ మాత్రం మామూలుగా లేదన్న. ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఎప్పుడైనా గెలిచి ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయి 1.5 months దాటిపోయి 2 months దాటిపోయింది. ఏం డెవలప్మెంట్ అయిందన్న, ఒక బస్సులలో లేడీస్కి ఒకటి వచ్చింది. ఈ రేషన్ బియ్యంలోనేమో మళ్ళీ రీస్టార్ట్ పెట్టిన అనమాట. అంటే ఇట్లా ఇంతమందికి ఇన్ని బియ్యమే రావాలని చెప్పేసి ఒకదాని మించి ఒకటి మాకైతే తొక్కుతున్నట్టే ఉన్నాను హైదరాబాద్లో. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే తొక్కుతున్నట్టే ఉంది. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే కొంచెం ధైర్యంగా ఉంటుండే. సరే తర్వాత మా కేటీఆర్ సార్ ఇట్లా ఆయన వేరు ఒక్కొక్కటి అన్ని లెవెల్స్ అంటే మంచిగా చేసి మాకైతే ఆయన ఉండే. మరి ఒకవేళ ఏమన్నా మేమైతే ఆయన గొప్ప ఈయన గొప్ప ఇట్లా ఏం చెప్పట్లా. నేను ఏమనుకుంటున్నానంటే మనసులో ఉన్నమాట, మనకు వచ్చి మంచి చేసి 5 ఏళ్ళు కలిసి నోట్లోకి ముద్ద వెళ్తాయన్న పనికి వెళ్తేనే కదా అట్లా అని చెప్పేసి మేము ఆయన ఉన్నప్పుడు అయితే కొంచెం హ్యాపీగా ఉండే. ఇప్పుడైతే అన్నింటిలో మారుడు డ్యూటీలు లేకుండా తిరుగుడే ఎక్కువ అయిపోయిందన్న. మాకైతే అసలు అర్థం కావట్లేదు ఎవరు ఏమేమి మాట్లాడుతారు, ఎవరు ఏమేమి చేస్తారు. అసలు కొత్త ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎంత అయిన తర్వాత అందుకే ఈ లాస్ట్ టైం అసలు ఓట్ల పైన ఇంట్రెస్ట్ కూడా అసలు ఏం లేకుండే. మామూలుగా మేము అనుకున్నాం నైట్ ఇట్లా పోలింగ్ జరుగుతుంది, మార్నింగ్ వరకు కేసీఆర్ గెలుస్తాడని చెప్పేసి మేము ఎన్నో అనుకున్నాం. మళ్ళీ సర్లే మన చేతిలోంచి తెలంగాణను పోగొట్టుకోవట్లేం లే అన్నట్టే ఉండే మాకు. అయినా కూడా వచ్చేసి ఇప్పుడు అయినది ఎక్కడి నుంచో నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వస్తే ఈ నెలలో 2 సార్లు పికప్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అంటే వెళ్ళి సెలబ్రేట్ మన పనుల పైన అంత ఫోకస్ పెట్టిండు. ఇప్పుడు ఏదో నరేంద్ర మోడీ మనం వస్తున్నానగానే వెళ్ళి మనం నమస్తే అని చెప్పేసి అవార్డులు ఏం పొందట్లే అన్న. అవార్డులు పొందేటోళ్ళు ఎక్కడెక్కడ మెల్లగా రాసేటోళ్ళు రాస్తూ ఉంటారు మెల్లగా నూనె. కానీ కేసీఆర్ సార్ స్ట్రిక్ట్, ఒక మాట వెనకాల ముందు మాట్లాడాడు, ఏదున్నా కళ్ళ ముంగడ మాట్లాడాడు. 6 గ్యారెంటీలు చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, అమలు అవుతున్నాయా? ఏమో అన్న అవి ఏం మీటిపోయినా మాకైతే అసలు చెప్పాలంటే ఒక్కటి కూడా మాకు సైడ్ అయితే ఇక్కడ దాకా వచ్చింది ఏం లేదన్న. ఒకటి సరేలే అసలుకి ఏం లేదు అనొద్దని చెప్పేసి ఇంకోటి మా మమ్మీకి అయితే ఆధార్ కార్డు ఉంది. ఎప్పుడైనా బస్ ఎక్కినప్పుడు అంటే ఇంటికి వచ్చినాక ఇంత రేస్ ఏంట్రా బాబు, ఒకప్పుడు టికెట్ పెట్టి వెళ్ళినా కానీ వెళ్తుండే. ఇప్పుడైతే అసలు ఊపిరి ఆడట్లే బస్ ఎక్కాలంటే ముంగడ లేడీస్ దాంట్లో అనేసి మా అమ్మ అంటుంటే ఇంక అంతకుమించి ఇంకేం చెప్పాలి ఏం డెవలప్మెంట్లో. ఆయన సార్ ఏం చేస్తాడో కొంచెం మన యూత్కి కాకపోయినా కొంచెం పెద్దోళ్ళకి అయినా మొత్తం చిన్నోళ్ళకైనా కానీ మేమంటే కష్టం తీసుకొని బతుకుతామన్న.
కొంచెం పెద్దోళ్ళకైనా మొత్తం చిన్నోళ్ళకైనా కొంచెం డెవలప్మెంట్స్ కొంచెం చేంజ్ చేసి కొంచెం ఇట్లా అట్లా కాకుండా అంత దూరం వెళ్ళకుండా ఇక్కడనే ఇది అన్నట్టు కొంచెం ఏమన్నా హైదరాబాద్ని మొత్తం ఏం డెవలప్మెంట్ చేయకపోయినా కానీ సగమైనా చేసి కొంచెం పిల్లలకి పేద పిల్లలకి ఆ బోరబండ మా విజయ్ థియేటర్ ఎదురుగా కొన్ని గుడిసెలు ఉంటాయి అన్న, అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తుంటా అక్కడ కింద బురద డ్రైనేజ్ ఉంటుంది, అక్కడనే తింటూ ఉంటారు పిల్లలు. వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా పక్క నుంచి అరకు సైడ్ నుంచి నడవండి అంటారు, కొంచెం అయి ఉన్న వాళ్ళు అనమాట నా లెవెల్లో. మనం అన్నీ ఏం పట్టించుకోం, పక్క నుంచి వెళ్ళుకుంటూ పక్కకు కూడా జరుపుతాం. కానీ కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఉన్న డెవలప్మెంట్స్ ఇప్పుడు ఏం కనిపించలేను ఒక్కటి కూడా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి నాకు డెవలప్మెంట్స్ అయితే మన హైదరాబాద్లో ఏం కనిపించలే. జస్ట్ చేద్దామా ఆలోచన ఏం లేదు, చేసేస్తారు పాడేస్తారు అంతే. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ కేసీఆర్ సార్ రివర్స్ గేర్ వచ్చి తాకిందంటే మళ్ళీ అంతా సెట్ అవుతుంది అన్న, హైదరాబాద్ పర్ఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అసలుకైనా ఏం లేదు అన్నట్లా. కానీ ఏంటంటే ఆయన మాకైతే అన్ని చూసిండు అన్న, మాకు చూసింది మాత్రం కేసీఆర్ సార్ కంఫర్ట్ మస్తు ఉండే అన్న. బ్రో ఇప్పుడు మీది బోరబండ అన్నారు కదా, అవును బోరబండలో మేజర్ సమస్యలు ఏమున్నాయి మీ ఏరియాలో? ఇప్పుడు ఏదంటే గుడిసెల కింద తింటారన్నారు, అన్న. అలాంటి మేజర్ సమస్యలు ఏమున్నాయి మీ బోరబండలో? బోరబండలో అంటే ఇంకా ఒకటి ఏంటంటే ఆ సమస్యలు అంటే ఇంకేమంటే చాలా మంది పూరున్నోళ్ళు ఇంకో కొంచెం ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే ఇంకా తొక్కుతున్నట్లే అనిపిస్తుంది అన్న మాకైతే. సమస్యలు అంటే ఈ మధ్య ఒకప్పుడైతే నార్మల్గానే కరెంట్ అసలు మామూలుగా పోకపోతుండే, మన వెదర్లు చేంజ్ అయినప్పుడు కూడా. ఈ ఎండాకాలంలో పోతూనే ఉందన్న కరెంట్ హైదరాబాద్లో. వాళ్ళు ఎవరో రీల్స్ టిక్టాక్లలో పెట్టుకుని మేము నవ్వుకునే వాళ్ళము. నిజంగానే ఏమమ్మా అది, కరెంటు పోగానే కూడా కొన్ని హాస్పిటల్లో అక్కడిక్కడ కరెంటు పోగానే జై రేవంత్ అన్న అంటారు. ఎందుకు అంటారో కూడా అర్థం కావట్లేదు. ఆయనకి నేనేం కామెంట్ లాగా చెప్పట్లేదు. ఏంటంటే ఒకటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్ని అమెరికా లాగా చేసిండు. మాకైతే మా యూత్కి ఏడికైనా ప్రాబ్లం ఉండకపోతుండే, ఒకటి అట్లా ఇట్లా అని ఏం లేకుంటుండే. మళ్ళీ కోరుకునే నేను మాత్రం మనస్ఫూర్తిగా అందరిలో 100లో లాగా ఒకటే కోరుకుంటుంది ఏంటంటే, మళ్ళీ సారే రివల్స్ వస్తాడు, వచ్చి మమ్మల్ని మళ్ళీ లేపుతాడు పడ్డోళ్ళని అని మేము అనుకుంటున్నాం. మిగతా వాళ్ళకి మీ రేవంత్ అన్న మా రేవంత్ అన్న అని ఏం లేదు. మీకు నచ్చింది మీకు చేస్తున్నట్టు అనిపిస్తే, మీ లేడీస్కి ఇట్లా ఫ్రీ ఇచ్చేసిన అని మీరు అనుకుంటే మీ ఇష్టం. కానీ కొంచెం చూసి అయితే ఓట్లు వేసేటప్పుడు మళ్ళీ కొంచెం లెక్కలు చూసుకోండి. డబ్బులు ఆశలు పడి అన్ని పడి అంతా వేసుకోరు అనుకో ఏం లేదన్నా. చిన్నపిల్లలు పెద్దోళ్ళు మొత్తం నాశనం అవుతుంది. కానీ మనమన్నా ఇంకో ఇట్లా చెట్టు కింద నుంచుంటాం, ఒక నీడ ఉంటుంది. కానీ వాళ్ళైతే అవుతున్నట్టే కనిపిస్తుంది. డెవలప్మెంట్స్ వస్తే ఇదే నోటితో నేను మళ్ళీ రేవంత్ అన్ననే పొగుడుతాను. అయినా కొంచెం మంచిగా ఆలోచించి కొంచెం చేస్తే సెట్ అన్న, అంతే. అంతకు మించి ఏం లేదు అన్న. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే అన్న.